సంబంధించి ఏర్పాట్ల మీద మనం ఈరోజు మొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ యావరేజ్న మనకు ఒక 50,000 నుంచి ముందు రోజులు ఇంపార్టెంట్ అయిన శివరాత్రి ముందున్న 2 రోజులు తర్వాత రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 80 నుంచి 90,000 మంది జనాభా పిలిగ్రిమ్స్ వచ్చి మనం దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఒక రోజు యావరేజ్గా ఒక మోర్ దాన్ 1 lakh వచ్చినా కూడా వారిని సంతృప్తిపడే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం చేయించడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఈరోజు ఎస్పీ గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్, ఈఓ గారు, తదితర డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మెజార్టీగా మేము చేయవలసింది ఒకటి శానిటేషన్, తర్వాత ఒకటి ట్రాఫిక్ కంట్రోల్, అట్లాగే క్యూ మెయింటెనెన్స్, క్యూలో వారి దర్శనం కల్పించాం. లాస్ట్ టైం ఏదైతే సిబ్బందిని తీసుకున్నామో అంతకంటే ఎక్కువగానే తీసుకుంటాం, అవసరాన్ని బట్టి. అంటే ఏ రోజుల్లో ఎంతమంది అవసరం ఉంటుంది. ఇనీషియల్ 5-6 days ఒకలాగా ఉంటుంది, లాస్ట్ 3 days ఒకలాగా ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫోర్స్ అంతా కూడా ప్రొజెక్ట్ చేస్తాం. అది కాకుండా లాస్ట్ శివరాత్రి ఒకలాగా ఉంది, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఉగాదికి వచ్చేసరికి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది అలౌ చేయలేదు, ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. సో సేమ్ ట్రెండ్ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టుకున్నాము. ఈ ఘాట్ రోడ్లలో కూడా 2-wheeler వెహికల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది, పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్. దాని ద్వారా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఆల్మోస్ట్ డోనాల వరకు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సేమ్ థింగ్ విత్ మహబూబ్నగర్ వైపు కూడా, నాగర్ కర్నూలు వైపు కూడా అదే రకమైన చర్యలు ఉంటాయి. ఇది ఒకటి. పార్కింగ్ ప్లేసుల్లోకి పుష్ చేయడం, మన కార్తీక మాసం దగ్గర నుంచి గట్టిగా వీళ్ళందరినీ వెహికల్ అన్నీ కూడా లోపలికి పంపించే ఏర్పాటు. కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అందరికీ తర్వాత కన్వీనియంట్గా ఉంటుంది. సో అదర్వైజ్ ఆ సిస్టమ్ లేకుండా ఏంటంటే ఎవరికి వాళ్ళు మెయిన్ సెంటర్లోనే వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఒక బండి చూసి రెండో బండి చూసి మూడో బండి పెట్టేస్తారు, రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. చేరాల్సిన దగ్గరికి వెహికల్స్ చేరవు. పార్కింగ్ అంతా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే ఫుల్ అయిపోతుంది, రోడ్డు బ్లాక్ అవుతుంది. ఎట్లా చేయాలి? సో ఇది అందరికి కూడా మెసేజ్ వెళ్ళాలి. ప్రతి వచ్చే భక్తుడికి కూడా వాళ్ళ చౌల్టీస్ ద్వారా అకామిడేషన్ ఎక్కడ రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళాలి. మనం ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఆ డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ బట్టి పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళాలి, ఆ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి దూరం అనుకోండి అకామిడేషను, డెఫినెట్గా టెంపుల్ నుంచి మేము ఏదో ఒక రూపైన మినీ బస్ కానివ్వండి లేదా ఆటోస్ కానివ్వండి తీసుకొని కొన్ని వెహికల్స్, వాటి ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా భక్తులందరూ కూడా చేరేలాగా మైక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. చౌల్టీస్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ అకామిడేషన్కి వెళ్ళిపోవడానికి సులభతరమైన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా. శానిటేషన్, వాటరు ఇవన్నీ కూడా అందరం కోఆర్డినేట్ చేసుకొని చేస్తాం. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా అందరికీ అన్ని సదుపాయాలు వచ్చేలా చేస్తాం.